కేసీఆర్లో మీకు నచ్చిన 2 విషయాల గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారన్న? నచ్చనేది ఆయన పదవులు ఉన్నప్పుడు అయితే అందరికి ఎరగడో దూరం ఉన్నాడు. ఇప్పుడు పదవి లేదు కాబట్టి ఇప్పుడు అందరు పోయి దగ్గర పోయి కలిసి వస్తుంది. పదవి ఉన్నప్పుడు కూడా అదే ప్రజలకు దగ్గర ఉండాలనుకుంటున్నాను. ఆ నాయకుడు అన్న ఎవరైనా సరే పదవిలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు దగ్గరలో ఉండాలి. ఓకే, అప్పుడైతే ఎవరికి దగ్గర కూడా రానికపోతుంది. ఇప్పుడు అందరికి ఇంటి దాకా పోయి కలిసి వస్తుంది. ఇంకొకటి కారణం ఏమంటే ఏం చెప్తారు? ఇంకో కారణం ఏం అంతే. అదొక కారణం వల్లే కేసీఆర్ ఓటమి కారణం అంటే ఇంకోటి నా వరకు అయితే నాకు ఇల్లు ఇవ్వలేదు అని చెప్పి నేను ఓటేయలేదు. అట్లా వేరే వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి. కొందరికి దళిత బంధు రాలేదని, కొందరు కళ్యాణ లక్ష్మి రాలేదని, ఊర్లో రైతు బంధు కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదని. కాకపోతే ఊర్లో అయితే చాలా వరకు రైతు బంధు అది అని ఇచ్చిండు. ఇప్పుడు రైతు బంధు అంటే నీకు ప్లాట్ ఉన్నోనికి భూమి ఉన్నోనికి రైతు బంధు ఇచ్చిండు. దళిత బంధు అంటే నువ్వు రిజర్వేషన్ ఉంది కాబట్టి దళిత బంధు ఇచ్చింది. ఏం లేను ఏమి ఇవ్వలేక. కేసీఆర్ గారిలో నచ్చని విషయాలు ఏంటంటే మీరు దాని గురించి ఏం చెప్తారన్న? కేసీఆర్ గారు నచ్చని విషయాలు అంటూ ఏం లేవు, అన్నీ ఓకే. 200% ఓకే. ఆయన బెస్ట్ క్యాండిడేట్ ఫ్రమ్ తెలంగాణ. ఆయన పాలన నచ్చింది ఒకటి, ఆయన తీసుకొని అద్దుకునే విధానం ఒకటి నచ్చింది మాకు. ఓకే, నచ్చని విషయాల గురించి 2 చెప్పమంటే ఆయన విషయంలో మాత్రం నచ్చింది ఏది లేదన్న. 100% రైట్. మా సార్ మాత్రం 100% రైటే. కేసీఆర్ గారిలో నచ్చే విషయాల్లో 2 చెప్పంటే ఏం చెప్తారన్న? ఆయన మాటలే అన్న, అవి ఎవ్వరు మాట్లాడలేరు. అది ఏ నాయకుడికి ఇట్లా మాట్లాడలేడు. ఆయనకున్న అసలు ఆలోచన ఎవరికి రాదు గిట్లా. సార్ దేవుడు అసలు. ఓకే, నెక్స్ట్ దేవుడు అంటే తెలంగాణ కేసీఆరే దేవుడు. ఓకే, కేసీఆర్ గారిలో నచ్చని విషయాలు 2 చెప్పండి. నచ్చని విషయాలు ఏం లేవన్న. ఆయన మాటలు ప్రతి ఒక్కటి నచ్చుతాయి. ఎవరు నచ్చారని చెప్పండి. ఎవరికైనా అడగండి, ప్రజలకు ఎవరికైనా అడగండి. ఓకే, ఎవరికైనా అడగండి. ఆయన గురించి ఎవరైనా నచ్చదు అని చెప్పమనండి. 100% ఆయన మాట్లాడేది జెన్యూన్గా ఉంటుంది. ఇది ఏమంటారు, కత్తి మీద సామంటారు చూసినావా, సారది అట్లుంటుంది. ఆయన సింహంలా అంటాడు. ఆయనను పట్టుకోవాలన్నా ముట్టుకోవాలన్నా కాని పని అది. కేసీఆర్ గారి గురించి మీకు నచ్చే 2 విషయాలు చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన మంచి పనులు చేసాడు, మంచిగానే ఉన్నది బిడ్డ, మంచిగానే ఉంది, మంచిగా నడిచింది. అంటే పర్టికులర్గా 2 చెప్పమంటే ఏం చెప్తారు? ఏముంది చెప్పాలంటే, మంచి పేదలు అరుచుకున్నాడు, ఉన్నోని చూసుకున్నాడు, లేనోని చూసుకున్నాడు, అన్నీ చూసుకున్నాడు, అన్ని పనులు చేసిండు. నచ్చని విషయాలు 2 చెప్పమంటే ఏం చెప్తారు? నచ్చని విషయాలలో ఇంకేం చెప్తాం సార్, అంతే చెప్తాం బిడ్డ, ఇంకేం. అంటే ఇవి నచ్చిన విషయాలు 2 ఉన్నారు కదా, అలాగే నచ్చని విషయాలు కేసీఆర్లో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, కేసీఆర్లో చేసిన పని చేసినట్టు చెప్పాలి. చేసిన పని చేసినట్లు చెప్పవచ్చు, బట్ ఐ మీన్ ఇది చేయకుండా ఉండింటే కేసీఆర్ ఏముంది బిడ్డ, మంచి ఎలక్షన్ మూమెంట్లో ఇద్దడు చేయని పని ఏమన్నా పేదోడైనా పోతుండు, బలిచినోని బలవ పెడుతురు, పేదోడిని అయితే ఏం ఆదుకుంటలేదు. అంటే కేసీఆర్ గారిలో నచ్చని అంటే ఏం లేవంటారా? ఏం లేవు, ఆయన అన్ని మంచి పనులు చేసుకొచ్చిండు. కేసీఆర్ గారి గురించి మీకు నచ్చే 2 విషయాలు అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గురించి నచ్చే విషయాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఓకే, చెప్పాను కదా, అన్నిటికంటే ముందు వాటర్ సప్లై ఒకటి, ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి, 24 hours నాన్ స్టాప్ ఎలక్ట్రిసిటీ. ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయలేదు, కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. నచ్చని విషయం 2 చెప్పండి ఏం చెప్తారన్న? నచ్చని విషయం అంటూ మెయిన్ డబుల్ బెడ్రూమ్స్ కరెక్ట్ అలాట్ చేయలేదు, అదొకటి ఉంది. ఇంకోటి కొన్ని ఏరియాస్లో డెవలప్మెంట్ సరిగా లేదు.